ప్రభుత్వం అధికారంలోకి రాగానే నవరత్నాల్లో భాగంగా ప్రతి ఇంటి గుమ్మంలోకి రేషన్ బియ్యం అందించే దిశగా ప్రభుత్వ సంకల్పంగా బియ్యం పంపిణీకి 2-3 డిపోలకు ఒక వాహనం ఇవ్వడం జరిగింది. శ్రీకాకుళం జిల్లా మందస మండలం బూడార్సింగి పంచాయతీ పాతకోట గ్రామానికి చెందిన వ్యక్తి వైసీపీ నాయకుడు కుటుంబ దాలిబంధు ప్రభుత్వ రేషన్ పంచే వాహనాన్ని తన సొంత పొలంలో ధాన్యం బస్తాలు మోయడానికి వినియోగించడంతో వాహనానికి అధిక బరువు వేయడంతో వాహనంలో మంటలు చెలరేగడంతో పూర్తిగా మంటల్లో కూలిపోయింది. అక్కడున్న స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి తెలియపరచగా వారొచ్చి పొలంలో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. గ్రామస్తులు ఈ ప్రభుత్వ వాహనం తమ సొంత పనులకు ఉపయోగించడం వల్లనే ఇలా జరిగిందని, వాహనం కాలిపోవడం ప్రజలకు ప్రభుత్వానికి ఇరువురికి నష్టం వాటిల్లిందని ప్రజలు వాపోతున్నారు. ఇతనిపై తగు చర్యలు తీసుకోవాలంటూ ప్రజలు కోరుతున్నారు. తూర్పు టీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు అన్ని విషయాల్లో విజయాలు కలగాలి, ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చిత్రం శ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ తూర్పు టీవీ. అందరికీ నమస్కారం. నేను మీ జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్. మన ఉత్తరాంధ్ర విశేషాలు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం అందరూ తూర్పు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వాచ్ చేయండి. ముఖ్యంగా మన తూర్పు టీవీ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు అందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ తూర్పు టీవీ ఛానల్ అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. హాయ్, నేను మీ నాటి నరేష్. ఎప్పటికప్పుడు కొత్త కరెంట్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే తూర్పు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ తూర్పు టీవీ. హాయ్ అండి, నేను మీ శాంతి స్వరూప్. ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తూర్పు టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తూర్పు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్స్ అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ జబర్దస్త్ జితేందర్. మన ప్రాంతంలో జరిగేటటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం అండ్ రాజకీయాల కోసం, ఏదైనా మన చుట్టుపక్కల జరిగినటువంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మీరు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ తూర్పు టీవీ ఛానల్. అండ్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి.